ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రయాగ్రాజ్లో భక్త శోభితంగా కొనసాగుతున్న మహాకుంభమేళా. శ్రీవారి నమూనా ఆలయంలో నిత్య సేవలు, చతుర్వేద హవనం. తిరుమల క్షేత్రంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామికి జీయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. ఈ నెల 28 నుండి దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సింగరికోనలో స్వాతి నక్షత్ర పూజలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నారసింహ యజ్ఞం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టారులో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తిరుమల తరహాలోని తోమాల, కొలువు, అర్చనాది సేవలను నిర్వహించారు. ఇక సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమ ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. సమస్త జగతాం మధుకైటభారేర్వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామినిశ్రుతజనప్రియదానశీలే శ్రీవేంకటేశదయుతే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవత ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరక్షితే వృషశైలనాథదయుతే దయానిధే. అత్ర్యాది సప్తర్షయః సముపాస్య సంధ్యా ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆరాజపాదయుగమత్వయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాభ్యభవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిజరితం విబుధాస్తువంతి భాషాపఠిః పఠసి వాసరసిద్ధిమానాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసేరుహనారికేళ పూగద్రుమాదిషు మనోహర పాలికానాం ఆవాపి మందమనినః సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా. కులమును నీవే గో
కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతా వాహనం సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇలా వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 24వ రోజైన బుధవారం రాత్రి శ్రీ వరాహ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుండి టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శటారిని తీసుకుని వరాహ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారి సన్నిధి ముందు ఏకాంతంగా అధ్యయనోత్సవాలను నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నేటి ఉదయం జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, జువ్వాది, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, శ్రీగంధం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో స్వామివారి సన్నిధి, ఉపాలయాలలో అర్చకులు, అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేసి స్వామివారి ఉత్సవాల కోసం వినియోగించనున్న పూజా సామాగ్రిని శుభ్రపరిచారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సింగరికోనలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతో పరవశించింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ముందుగా అర్చకులు దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రత్యేక అర్చనలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా శ్రీ సుదర్శన సహిత నారసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నరకేసరి స్వామి నను గాంచరా, నరకేసరి స్వామి నను గాంచరా, నాపై కృపా వృష్టి కురిపించరా. నరకేసరి స్వామి నను గాంచరా, నాపై కృపా వృష్టి కురిపించరా. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విశేషంగా అలంకరించి కొలువు తీర్చారు.
స్వామివారి సమీపంలో విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, పరిచారకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఈ ఉత్సవంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రత్యక్ష దైవంగా ఆరాధించడం సనాతన హిందూ సంస్కృతిలో భాగం. ముఖ్యంగా భావి భారత పౌరుల మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యోగా, సూర్య నమస్కారాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గురువారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో సామూహిక సూర్య నమస్కారాలను ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతి, కన్యాకుమారిలలోని వివేకానంద కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలు పాఠశాలలు, కళాశాలల నుండి తరలివచ్చిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శక్తిపీఠం పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ మాతాశ్రీ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి సిహెచ్ అప్పారావు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, కన్యాకుమారి వివేకానంద కేంద్ర వైస్ ప్రెసిడెంట్ ఎం హనుమంతరావు, తిరుపతి కేంద్రం సంచాలకులు వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని భరతమాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఎవరు లేకండి. సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం అనేటువంటిది శ్రీ వివేకానంద కేంద్రం కన్యాకుమారి నుంచి, అదేవిధంగా మన తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద కేంద్రం నిర్వహించడం అనేది చాలా మహత్తరమైనటువంటి విషయం. ఇది దీనివల్ల మనకు యువతలో ఉండేటువంటి 5 రకాలైనటువంటి వికాసం ఏర్పడుతుంది. అది ఏమిటంటే, ఒకటి శారీరకమైన వికాసం, రెండవది మానసికమైనటువంటి వికాసం, మూడవది బౌద్ధికమైనటువంటి వికాసం, నాలుగవది అధ్యాత్మ వికాసం. ఈ 4 వల్ల సామాజిక వికాసం అనేటువంటిది కలుగుతుంది. కనుక చైతన్యవంతమైనటువంటి సామాజిక వికాసం కావాలి అంటే, వ్యక్తిత్వాన్ని, మూర్తిత్వాన్ని మనం పెంపొందించుకోవాలంటే మనకి ప్రధానంగా కావాల్సినటువంటిది ఏమిటంటే సూర్య నమస్కారాలు అనేటువంటివి. ఈ సూర్య నమస్కారాలు ఇటు యోగము అంటే పాతంజలి యోగము, హఠయోగము, ఈ రెండింటి కలిపితే వచ్చేటువంటి ఒక చక్కటి సమష్టి ఈ సూర్య నమస్కారాలు అనేటువంటివి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఇది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తాళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్థం చేసిన ప్రతిభావంతులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. అలాగే వందలాది కృతులను స్వరపరిచిన సంగీత సాహిత్య అభిలాషులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద నెలవైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విగ్రహానికి ప్రముఖులు, సంగీత సాహిత్య రంగానికి చెందిన పలువురు విద్వాంసులు పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాలరావు, సొరకాయల కృష్ణారెడ్డి, రాళ్లపల్లి మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాళ్లపల్లి అనంత శర్మ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. వారిని స్మరించుకుంటూ, వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నారు. ఆయన బహుభాషా కోవిదులు, ప్రాకృతం, సంస్కృతం, ఇంగ్లీష్లో కూడా ఆయన చాలా ఉద్దండులు. వారు శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో పరిశోధనా సంస్థలో వారు పనిచేస్తూ అన్నమాచార్య సంకీర్తనలు ఎన్నింటినో పరిష్కరించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆయన ఎన్నో పీఠికలు కూడా రచించారు. వారు కట్టమంచి రామలింగారెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు. వారికి గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారికి కూడాను మంచి సంబంధం ఉంటూ వారిద్దరూ కలిసి ఈ అన్నమాచార్య సంకీర్తనలు కానీ ఇవన్నీ జనబాహుల్యంలోకి రావడానికి ఎంతో కృషి చేసి ఈరోజు మనకు అందించిన ఆ మహానుభావునికి ఈరోజు మన జయంతి వేడుకలు అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా జరుపుకోవడం చాలా సముచితంగా భావిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి జయంతి, వర్ధంతి ఉత్సవాలు, వీరితో పాటు మిగతా వారి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాము. వెంకటేశాయ. ఇవాళ ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఎంతో కృషి చేసినారు. ఆయన జీవితం అంతా ఆయన చేస్తూనే వచ్చారు. దాదాపు 1912 నుంచి 49 వరకు అక్కడ మైసూరులో లెక్చరర్గా పనిచేసిన వెంటనే 1950లో ఇక్కడ తిరుపతికి వచ్చి అన్నమాచార్య కీర్తనలన్నిటినీ, ఆ రాగిరేఖలన్నిటిని తీసుకొని వాటిని పరిష్కరించి ఆయన 75వ సంవత్సరం వరకు ఆ పని చేస్తూనే ఉన్నారు. ఆయన జీవితం అంతా దాదాపు ఈ పనికే సరిపోయింది. ఆయన చేసినటువంటి కృషి శాశ్వతమైంది. దానిని అందరూ పరిగణలోకి తీసుకొని ఆయనని స్మరించుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తాతగారైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 133వ జయంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ఘనంగా చేస్తున్నందుకు రాళ్లపల్లి కుటుంబం అంతా చాలా కృతజ్ఞతగా ఉంది. ఆయన సంగీతంలోనూ సాహిత్యంలోనూ రెండిటిలోనూ ఆయన ప్రావీణ్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగానే టీటీడీ పిలవంగా తిరుపతికి వచ్చి ఆయన అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించి కొన్నిటికి స్వరం కూడా పరిచి స్వరము మట్టు వేసి దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశారు. ఈరోజు కూడా ఆయన చేసిన పనిని గుర్తిస్తూ టీటీడీ ఈ రకంగా జయంతి ఉత్సవాలు చేయటం చాలా ముదాహమైన విషయం. రాళ్లపల్లి కుటుంబం తరపున నేను వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అన్నమయ్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఆపై వక్తలు రాళ్లపల్లి సేవలను కొనియాడుతూ వారి సంగీత సాహిత్య ప్రజ్ఞ గురించి ప్రసంగించారు. అనంతరం అతిథులను అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాలరావు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శతావధాని, ఆముదాల మురళి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహాపుణ్యక్షేత్రం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా దేశం నలుమూలలా వాడవాడలా రామనామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా విజయవాడలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సాయం సంధ్యా సమయంలో దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు భజనలు, రామ సంకీర్తనలను ఆలపిస్తూ రామయ్య సేవలో తరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వీక్షణాలతో బెజవాడ నగరం భక్తి కాంతుల్లో శోభిల్లింది. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణుల ముచ్చటైన మూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను ఘనంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా శ్రీ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న అహోబిలంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద నృసింహ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు ఆదిపూజుడైన శ్రీ గణనాథుడు అభిషేక ద్రవ్యాలలో సుగంధ శోభితంగా పరిమళించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ కాలభైరవ త్రిపుర సుందరీదేవి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతికి మాసోత్సవాలను పురస్కరించుకుని అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో గణనాథునికి వివిధ రకాల ఫలరసాలు, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదన హారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో సీతారాములకు అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించి ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సీతారాములను వేంచేపు చేసి పూజలు నిర్వహించారు.
1000 కలశాలలో సేకరించిన పవిత్ర నదీ జలాలతో సీతారాములకు అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఇక విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాది అర్చనలు ఘనంగా జరిగాయి. పుష్యమాసం బుధవారం సందర్భంగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి ఆరాధనలు జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై అభిషేక మూర్తికి పాలు, పంచదార, తేనె, నెయ్యి, పెరుగు, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల పట్టణం తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో శ్రీ లక్ష్మీ నృసింహుడికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 62,223 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,704 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,10,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.